హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భాను ఇంకా రామ్ చిన్నప్పటి నుండి స్నేహితులు. ఒకటే ఊరు ఇద్దరిది. అలాగే కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ కాలేజ్కి హాలిడేస్ ఇవ్వడంతో ఇద్దరూ లగేజ్ సర్దుకొని భాను బైక్లో బయలుదేరాలనుకుంటున్నారు. వాళ్ళ ఊరు చేరుకోవాలంటే 3 గంటల ప్రయాణం చేయాలి. రే బావా, రేపొద్దున బయలుదేరదాంరా. అసలే సమయం రాత్రి 9 అవుతోంది. ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అవుద్ది. పైగా చాలా చలిగా ఉందిరా అని రామనగా అందుకు భాను, ఏంట్రా నువ్వు చిన్నపిల్లోడిలా, నీకు అస్సలు లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు. రేపొద్దున ఇంటికి ఎవడైనా వెళ్తాడు, కానీ ఇవాళ రాత్రి వెళ్తేనే అస్సలైన మజా. మన ఊరికి వెళ్లే దారి మధ్యలో వచ్చే అడవికి పెద్ద హిస్టరీనే ఉంది. ఆ అడవి దాటుకుని వెళ్తే ఉంటుంది చూడు, పిచ్చ పీక్స్ అంతే. నువ్వు రాబా, బయలుదేరదాం అని భాను అంటున్నాడు. అందుకు రామ్, రే బా, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను రేపొద్దున బస్కు వస్తాను, నువ్వు పో అన్నాడు. ఇక భాను చేసేదని లేక కోపంగా రుసరుసలాడుతూ తన బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోయాడు. వారి ఫ్లాట్ నుండి కిందికి దిగి తనకిష్టమైన డ్రింక్స్ అండ్ స్టఫ్ తీసుకొని బైక్ వైపు వచ్చాడు భాను. అక్కడికి వచ్చేసరికి బైక్ దగ్గర రామ్ నుంచుని ఉన్నాడు. అప్పుడు భాను రామ్ని చూసి, రే బావా, నాకు తెలుసురా నువ్వు వస్తావని, పద బండెక్కు, ఇవాళ రాత్రికి రచ్చ రచ్చే అంటూ బైక్లో బయలుదేరిపోయారు ఇద్దరు. రాత్రి సమయం 10 గంటలు అవుతోంది. భాను బైక్తో స్పీడ్గా విచిత్రమైన స్టంట్లు చేస్తూ పోతున్నాడు. వెనకాల కూర్చున్న రామ్, స్లోగా పోనిరా నీ అయ్యా అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంకొంచెం దూరం పోయాక రామ్, రే బావా, పిచ్చి ఆకలేస్తుందిరా, ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపు, తిని వెళ్దాం అన్నాడు. అందుకు భాను, ఈ టైంలో, అది ఈ ప్లేస్లో ఏముంటాయి, గంట ఆగు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అందుకు రామ్, ఆహా, అలాగా ముందుకు చూడు, మస్తుగా ముస్తాబైన దాబా ఉంది అనగానే భాను, రే బావా, ఇక్కడ ఇంతకు ముందెప్పుడు హోటల్ లాంటివి లేవు కదా అని కొద్దిగా డౌట్ పడుతూ అన్నాడు భాను. కొత్తగా పెట్టుంటారులే బావా, పద వెళ్ళి తిందాం, అసలే ఆకలి దంచేస్తుంది, రూమ్లో కూడా ఏం తిని రాలేదు అంటూ భానుని డాబా వైపు తీసుకెళ్లాడు రామ్. భాను తన బైక్ పార్కింగ్ చేసి రామ్ దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలోపే రామ్ డాబాలోనికెళ్ళి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు. తినేది అయిపోయింది. ఎంతసేపు చూస్తున్నా కూడా ఒకళ్ళు బిల్ తీసుకుని రాకపోవడంతో భాను బిల్ పే చేసేందుకు క్యాష్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో, ఇక్కడ కౌంటర్లో ఎవరండి బాబు, ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, బిల్ తీసుకోండి అంటూ అటు ఇటు చూస్తున్నాడు. ఎవరూ కనిపించకపోయేసరికి నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులేస్తున్నాడు భాను. కిచెన్లో ఒకతను అటు తిరిగి ఏవో కట్ చేస్తూ ఉన్నాడు. భాను చిన్నగా నడుచుకుంటూ అతని దగ్గరికి చేరుకుని, అన్నా బిల్ అని అన్నాడు. అందుకతను, పక్కన పెట్టిపో అని గంభీరమైన గొంతుతో అతను అన్నాడు. ఇక భాను క్యాష్ అతని పక్కన బెంచ్ మీద పెట్టి వెళ్తూ వెళ్తూ అతను ఏం చేస్తున్నాడో చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. భాను అతని వైపు భయపడుతూ నోట్లో నీళ్లు నములుతూ, అన్నా ఏం చేస్తున్నావు, నువ్వు కట్ చేసేవి మనిషి కాళ్ళు అనగానే ఆ మాటకి అతను ఒక్కసారిగా భాను వైపు తిరిగి, డబ్బులు అక్కడ పెట్టి పొమ్మన్నానా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు భానుని. అసలు భానుకి అతని రూపాన్ని చూసి నోట మాట రాలేదు. అతని కళ్ళు తెల్లగా నల్లగుడ్డు లేకుండా ఉంది. అతని ముఖమంతా కత్తితో కోసినట్లు ఘాట్లు, తల మొండెం వేరు చేసేలా అతని కంఠం మీద పెద్దగా రక్తం కారుతోంది. ఆ వికృత రూపాన్ని చూసి జడుచుకున్న భాను భయంతో వేగంగా రామ్ దగ్గరికి పరిగెత్తాడు. వారు కూర్చున్న చోటుకొచ్చి రామ్ రామ్ అని బిత్తర చూపులు చూస్తూ అరుస్తున్నాడు. కానీ అక్కడ రామ్ కనిపించట్లేదు. సరేలే, టాయిలెట్కి ఏమైనా వెళ్ళాడేమో అనుకుని తన బైక్ దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ తన పార్క్ చేసిన చోట భాను బైకు కనిపించడం లేదు. ఏమీ అర్థం కాక భాను అటు ఇటు జుట్టు పీక్కుంటూ రోడ్డు మీదకి రామ్ కోసం పరిగెడుతున్నాడు. కానీ రామ్ ఎక్కడా కనిపించట్లేదు. దూరంలో ఒక లారీ వస్తుండటం చూసిన భాను తన బ్యాగ్ కోసమని హోటల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అసలు ఆ డాబా గాని హోటల్ గాని లేకపోవడం చూసి అక్కడ పడిపోయి ఉన్న తన బ్యాగ్ని తీసుకుని భుజానికి తగిలించుకుంటూ ఉన్నాడు. ఇంతలో బ్యాగ్లో నుండి బుసలు కొడుతూ పాములు బయటకొచ్చాయి. భాను తన బ్యాగ్ని విసిరి కొట్టి భయంతో వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. వస్తున్న లారీకి అడ్డంగా నిలబడి స్టాప్ స్టాప్ ప్లీజ్ అంటూ అరవసాగాడు భాను. వస్తున్న లారీ సడన్గా ఆగింది. అమ్మయ్య అనుకుంటూ ఆ లారీ లోపలికి ఎక్కాడు భాను. లారీ లోపలికి ఎక్కిన భాను తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చెమటలు తన వేలితో తుడుచుకుంటూ చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ అంటూ లారీ డ్రైవర్ వైపు చూశాడు. అతన్ని చూసి భాను అరుస్తూ ఆ లారీ డోర్లో నుండి బయటికి దూకేశాడు. ఆ లారీని డ్రైవ్ చేస్తుంది ఆ దాబాలో వికృత రూపంలో ఉన్న వ్యక్తి. భాను లారీలో నుండి కిందికి పడి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఉన్న ఆ పొదల్లో పడిపోయాడు. భాను చూస్తూ ఉండగానే వెళ్తున్న లారీ సడన్గా మాయమైపోయింది. భాను గుండెల్లో భయం పెరిగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా పరిగెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టును గుద్దుకొని స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. కొద్ది సమయానికి భాను గుండెల మీద ఏదో బరువుగా ఫీల్ అవ్వడంతో చిన్నగా దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని మెరుస్తున్న కళ్ళతో పొడవాటి తన గోళ్లను భాను గుండెల మీద రక్కుతూ తన పీక కొరకటానికి సిద్ధమైంది. భాను వెంటనే తేరుకొని తన బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయిని పక్కకి తోసేసి పిచ్చోడు పరిగెత్తినట్లు పరిగెడుతున్నాడు. భయంతో పరిగెడుతున్న భాను వైపు అవతలి నుండి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరూ చూసి అక్కడే ఆగి, రే నీ అయ్యా ఎక్కడికెళ్ళావురా ఇప్పటిదాకా అంటూ తనకి జరిగిందంతా చెప్పాడు భాను. అందుకు రామ్, రే నేను రాను రాను అంటే తీసుకొచ్చావు, నన్ను చావుగొట్టారా అక్కడ అంటూ షర్టు పైకి తీసి తన వంటి మీద వాతలు చూపించాడు రామ్. అవి చూసిన భాను, ఏంట్రా దెబ్బలు, ఎవరు కొట్టారు, ఏమైంది, అసలు ఎక్కడికెళ్ళావురా ఇంతసేపు అని భాను అడిగాడు. భాను అడిగిన ప్రశ్నలకు రామ్ ఇలా చెప్తున్నాడు. మావా, నువ్వు బిల్ పే చేసేందుకు వెళ్ళావు కదా, అప్పుడు నన్ను మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ వచ్చి సంకెళ్ళు వేసి మరీ తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉండగా భాను, పోలీస్ ఏంట్రా, ఎవరు క్లారిటీగా చెప్పు, అసలే ఇక్కడ భయంతో చేస్తున్నాను అని భాను అడగ్గా అందుకు రామ్, నన్ను ఆ పోలీస్ తీసుకెళ్ళి సెల్లో పెట్టి ఒళ్ళంతా హూనం చేసి కుక్కపిల్లకి వేసినట్లు నాకు 2 బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న నాకు మత్తుగా ఉండి నిద్రపోయాను. నిద్ర లేచేసరికి అక్కడ పోలీస్ లేడు, అసలు పోలీస్ స్టేషనే లేదు. నేను భయంతో ఉరుకుతూ ఆయాసపడుతూ వస్తున్న నన్ను ఒక జాగిలం, అంటే కుక్కలానే ఉంటుంది కానీ ఆకారంలో పెద్దది, అలాగే ఒక మనిషిని చంపేయగలదు. ఆ జాగిలం నన్ను తరుముకుంటూ వచ్చింది. నన్ను బోర్లా పడేసి నా మీదికెక్కి నన్ను పళ్ళతో గోళ్లతో బాగా రక్కేసింది. నాకు ఊపిరి ఆడనివ్వలేదు. నా చేతికి ఆ పక్కనే ఉన్న ఆకుల్లో ఒక ఎముక దొరికింది. దాంతో ఆ జాగిలాన్ని గట్టిగా పొడిచాను. దాని శరీరం నుండి రక్తం ధారగా పోతోంది. అయినా అది పట్టు వదలకుండా ఇంకా గట్టిగా నన్ను గాయపరిచింది. నా అదృష్టం కొద్దీ అక్కడికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన తన దగ్గరున్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ జాగిలం నుండి నన్ను కాపాడాడు. రే ఎవడ్రా నువ్వు, ఈ టైంలో ఇక్కడేం పని, స్మగ్లింగా, ఎంతమంది వచ్చారు అంటూ ఆ జాగిలాన్ని బోన్లో పెడుతూ నన్ను భయపెట్టాడు. సార్, మీరు అనుకున్నట్లు కాదు అని మనకి జరిగిందంతా ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పాను. అందుకు ఆ ఫారెస్ట్ ఆఫీసర్, సరే సరే ముందు ఇక్కడి నుండి బయలుదేరండి, ఈ అడవిలో ఉండడం అంత సేఫ్ కాదు. ఈ జాగిలం కోసం వారం రోజులుగా నేను నా టీం మాటు వేశాం. ఇవాళ చిక్కింది నా చేతికి, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి తన టీమ్మేట్స్తో పాటు తన గెస్ట్ హౌస్కి బయలుదేరిపోయాడు. నేను పరిగెడుతూ వస్తుంటే అప్పుడే నువ్వు
సరిగ్గా నాకు ఇటువైపు నుండి ఎదురొచ్చావు అని తనకు జరిగిందంతా భానుతో చెప్పాడు రామ్. ఇక భాను ఏదో ఆలోచిస్తూ, బావా సారీరా, నా వల్లే కదా అని అంటుండగా అందుకు రామ్, ఇంక ఆపురా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం వచ్చాను, ఓకేనా? ఒకవేళ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసున్నా కూడా నేను నీతో వచ్చి ఉండేవాణ్ణి. మళ్ళీ చెప్తున్నా విను, నువ్వు నా ఫ్రెండ్వి అని రామ్ అనగానే భాను సారీ సారీ అంటూ రామ్ని కౌగిలించుకొని లైట్గా ఏడుస్తున్నాడు. అందుకు రామ్, సరేరా, ఇలాగే ఉంటే చాలా కష్టం, పద మన బ్యాగులు తెచ్చుకుందామంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ భాను తన జేబులో నుండి తన మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేద్దాం అనుకున్నాడు. స్విచ్ ఆఫ్ అయిపోవడంతో చేసేదేమీ లేక చీకట్లోనే నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న రామ్ కాళ్ళకి ఏదో తగిలి కింద పడిపోయాడు. రామ్ చూసుకున్నాడు రా అంటూ భాను తన చేతినిచ్చి రామ్ని పైకి లేపాడు. కింద పడి లేచిన రామ్ మొహం మొత్తం నెత్తురుతో నిండిపోయింది. అది చూసిన భాను తన చూపుడు వేలుతో రామ్ మొహం మీద అంటిన రక్తాన్ని చూపించాడు. ఇక వారిద్దరికీ వెన్నులో వణుకు మళ్ళీ మొదలైంది. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని మెల్లిగా కిందికి చూశారు. రామ్ కాలికి తగిలింది ఒక శవం. ఆ శవం చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. సగం పేగులు బయటికొచ్చి దారుణంగా కనుగుడ్లు పీకేసి సగం ముఖం తినేసి ఉంది. కాసేపు అలా చూసిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ శవం మరెవరితో కాదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ది. అక్కడి నుండి కాస్త ముందుకు చూస్తే అక్కడ ఒక జంతువులను బంధించే ఒక బోన్ ఖాళీగా ఉంది. అంటే ఆ జాగిలం ఆ ఆఫీసర్ని చంపి తప్పించుకొని వెళ్ళిపోయింది. అటు తిరిగి బోన్ వైపు చూస్తున్న భాను రాముల భుజాల మీద 2 చేతులు వేసి నించుంది ఆ సగం మిగిలిన శరీరం. భాను నెమ్మదిగా తల తిప్పి ఆ శవాన్ని చూశాడు. రామ్ ఎంత ప్రయత్నించినా తన తల తిప్పలేకపోతున్నాడు. ఆ శవంలోకి ఒక ఆత్మ దూరింది. అందుకే అది ప్రాణమున్న దానిలా నిల్చుని రామ్ని వెనక నుండి గొంతు పట్టుకొని దూరంగా విసిరి కొట్టింది. భానుని తన కాలి కింద వేసి గట్టిగా గుండెల మీద తొక్కి పట్టింది. దూరంగా పడిన రామ్ తన గొంతు నొప్పిగా ఉండటంతో గొంతు సవరించుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవాన్ని భాను మీద నుండి తోసేశాడు. ఇద్దరూ పైకి లేచి ఆ శవాన్ని మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెట్టు ఊడలతో చుట్టూ కట్టిపడేసి దాని ముందు కూర్చుని కోపంగా అరుస్తూ ఆ శవం చుట్టూ ఎండుటాకులు పేర్చేశాడు భాను. ఎవరా మీరు? అసలు మీకు మాకు ఏంటి సంబంధం? అసలు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? ఏం తప్పు చేశామని చంపుతావు అని తన దగ్గరున్న లైటర్ వెలిగిస్తూ ఆ సగం శవాన్ని కాల్చివేయబోతూ ప్రశ్నిస్తున్నాడు. ఆ శవం వారి ప్రశ్నలకి పెద్దగా నవ్వుతూ ఉంది. ఇంతలో భాను ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. అసలు స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి మెసేజ్ ఏంటి అని చెక్ చేసిన భానుకి ఒక వీడియో వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఇద్దరు చూస్తూ ఉన్నారు. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. చాలా ఏళ్ల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఇదే అడవిలో ఒక చిన్న దాబా నడుపుకునేవారు. వాళ్ళని ఓ రోజు రియల్ ఎస్టేట్ రాజు అనే వ్యక్తి వచ్చి ఆ స్థలాన్ని మరియు ఆ దాబాని తనకి ఇచ్చేయమని అడిగాడు. ఇవ్వకపోతే చాలా వరకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దానికి వీళ్ళిద్దరూ ఒప్పుకోకపోవడంతో ఓ 2 కుర్రాళ్ళు దాబాకొచ్చి అక్కడ సరిగ్గా ఇదే రోజు రాత్రి, అంటే 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాత్రి వాళ్ళిద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసి వారి శరీరాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అదే అడవిలో పాతిపెట్టేశారు. ఆ వీడియో క్లిప్ చూస్తున్న వాళ్ళకి మతి పోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ భార్యాభర్తల్ని చంపిన కుర్రాళ్ళు వీళ్ళిద్దరూ ఒకళ్ళే. వాళ్ళని వాళ్లే ఆ వీడియో క్లిప్లో చూసి ఏం చేయాలో తెలియక ఆ డెడ్ బాడీని తగలబెట్టబోయారు. ఇంతలో విచిత్రంగా గట్టిగా నవ్వుకుంటూ ఆ శవం మాయమైపోయింది. ఆ మర్రి చెట్టు ఊడలకి వాళ్ళిద్దరినీ తలకిందులుగా వేలాడదీసింది ఆ దెయ్యం. ఆ చెట్టు కాండం మొత్తం రోమాలు నిక్కబొడుచుకున్నట్టు పదునైన సూదుల్లాంటివి వచ్చేశాయి. ఆ మర్రి చెట్టు భానురాములని ఉయ్యాలో ఊపినట్లు ఊపుతూ ఉంది. ఆ వాడైన చెక్క ముక్కలు గుచ్చుకొని నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ల నొప్పిని ఆ దెయ్యం ఆస్వాదిస్తూ ఉంది. ఇంతలోనే మిరుమిట్లు గొలిపే కాంతితో మెరిసిపోతున్న కళ్ళతో
శరీరం మొత్తం గాయాలతో దూరం నుండి చిరుత వేగంతో ఆ జాగిలం వస్తూ ఉండడం చూశారు. రామ్ ఇంకా భాను ఇద్దరు పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇటు చూస్తే దెయ్యం, అటు చూస్తే ఆ జాగిలం. ఇక వారిద్దరూ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు. ఆ జాగిలం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదుటన గాల్లోకి ఎగిరి వాళ్ళిద్దరినీ బంధించిన ఊడల నుండి బయటపడేసింది. ఆ జాగిలం ఎక్కడా లేని ఆవేశంతో ఆ డెడ్ బాడీని ఏకి పడేసింది. జాగిలాన్ని చూసి భయపడి పారిపోయింది ఆ దెయ్యం. ఇక కింద పడున్న భాను దగ్గరకొచ్చిన జాగిలం ఎంతో ప్రేమగా భానుని కౌగిలించుకుని తన చేత్తో భాను చేతిని పట్టుకుని లేపడానికి ట్రై చేస్తోంది. భానుని చూసి కంటతడి పెట్టుకుంటూ ఉంది. ఇదంతా చూస్తున్న వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కావట్లేదు. రామైతే అమ్మయ్య నన్నైతే పట్టించుకోలేదు ఈ జాగిలం, నేను సేఫ్ అన్నట్లు ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇక భాను అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఆ ఆలోచనలో పడిపోయాడు. రామ్ మనసులో దేవుళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు. ఆ జాగిలం శరీరం చాలా దృఢంగా ఉంది, కానీ దాని చెవులు బాగా సాగిపోయి వయసు మీరిపోయిందని గుర్తు చేస్తున్నాయి. ఆ జాగిలం శరీరం నిండా గాయాలే, అయినా కూడా జాగిలం వాటిని పట్టించుకోవట్లేదు. భానుని ప్రేమగా ముద్దాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత తన యజమానిని చూసినట్లు భాను మీదకి ఎక్కి ఎంచక్కా ఆడుకుంటోంది. ఇంతలో సడన్గా దూరంగా పొదల్లో దాక్కుని జాగిలాన్ని అటాక్ చేశారు ఆ అడవికి వచ్చిన స్పెషల్ టీం. ఆ మత్తు ఇంజెక్షన్ తగలగానే జాగిలం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆఫీసర్స్ అందరూ భానుని రామ్ని సరౌండ్ చేసేశారు. మోకాళ్లపై కూర్చోబెట్టి ఇలా అడుగుతున్నారు, రే ఏంట్రా మీకు మనుషుల ప్రాణాలతో ఆటలా? రాత్రి అయితే చాలు ఈ అడవి దాటేందుకు భయపడుతున్నారు. ఈ జాగిలాన్ని ఉసిగొలిపి ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు అంటూ వాళ్ళిద్దరికీ సంకెళ్ళు వేసి ఖైదు చేశారు. వాళ్ళేం చెప్పినా వినటం లేదు ఆ స్పెషల్ టీం. ఆ జాగిలాన్ని బోన్లో వేసి అది దాడి చేసి మిగిలిన ఆఫీసర్ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని జీప్లో పెట్టుకుని బయలుదేరిపోయారు. భాను రామ్లని పొద్దున కోర్టులో హాజరుపరచడానికి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సెల్లో పెట్టుంచారు. ఇక భానుకి మతిపోతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. భాను చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్ద అయిపోయింది. రామ్ మాత్రం కూల్గా ఆ సెల్లో పెట్టున్న కుండలో నీళ్లు తాగుతూ, రే మావా ఇదంతా నిజం అనుకుంటున్నావరా? మన భ్రమ. నిద్రపోయి లేచి చూడు, సెల్లుండదు ఏమీ ఉండదు, ప్రశాంతంగా పడుకో అని చెప్పి పడుకుండిపోయాడు. భానుకి మాత్రం నిద్ర పట్టట్లేదు. బోన్లో పెట్టున్న ఆ జాగిల వంక చూస్తూ కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే ఆఫీసర్స్ చల్లటి నీటిని తీసుకెళ్లి నిద్రపోతున్న రామ్ భానుల ముఖాన కొట్టగానే ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. రామ్ వాళ్ళని విచిత్రంగా చూస్తూ చేసేదేమీ లేక వాళ్లతో పాటు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో లాయర్ గారు అండ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక్కటే మాట, ఆ అడవిలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మరణాలకు కారణమైన జాగిలం వెనక ఉంది వీరే అని చెప్తున్నారు. కానీ బోన్లో దోషుల్లా నిలబడిన భాను రాములు వారిద్దరికీ ఏం సంబంధం లేదని, అడవిలో కొన్ని ఆత్మలు ఉన్నాయని, వాటి వల్లనే ఆ మార్గంలో యాక్సిడెంట్లు మరణాలు సంభవిస్తున్నాయని, అలాగే ఆ జాగిలం మమ్మల్ని కూడా అటాక్ చేసి గాయాల పాలు చేసిందని వాదించుకుంటున్నారు. వారి మాటలకు కోర్టులో ఉన్నవారు అలాగే జడ్జి గారు కూడా నవ్వారు. కేసుని తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలని కట్టుకథలు చెప్పే సమయం కాదని లాయర్లు వాదించారు. వారి ఇరువురి వాదనలు విన్న జడ్జి గారు, భాను రామ్లకు వారం రోజుల గడువు ఇస్తాం. ఈలోపు ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆత్మలు నిజంగా ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలిగితే నిర్దోషులుగా బయటపడతారని, లేకుంటే ఇంతమంది మరణాలకు కారణమైన వాళ్ళని జీవిత ఖైదు చేస్తాం అని తీర్పునిచ్చారు. వాళ్ళిద్దరికీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అయినా తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా ప్రూఫ్స్ తీసుకొస్తామని, కానీ మాతో పాటు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒకళ్ళని పంపమని కోరాడు భాను. వాళ్ళ అమ్మానాన్నలు కూడా వారి పరిస్థితికి తల్లడిల్లిపోతున్నారు. భాను ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని రామ్తో కలిసి తనకి తెలిసిన ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించారు. వారి మాటలు విన్న ఆయన ఇదేం పెద్ద విషయం కాదని, కానీ క్షుద్ర పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేసేవి కాదని తెలియజెప్పాడు. ఆయన మాటలకు వీళ్ళు
ఇలా చెప్తున్నారు, స్వామి మీరేం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు ఎక్కడ చేయాలో చెప్పండి అని అడిగారు. అందుకు ఆ స్వామీజీ, రేపు నిండు అమావాస్య, అందుకు మనం ఇవాళ అర్ధరాత్రికి పూజకి సిద్ధం చేసుకోవాలి. ఈ పూజ మొదలు దగ్గర నుండి పూర్తి అయ్యే వరకు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే పూజకు కావలసిన వస్తువుల గురించి చెప్పి మళ్ళీ పూజా సమయానికి వస్తానని స్వామీజీ చెప్పాడు. ఆ రోజు రాత్రి పూజా సామానుతో స్వామీజీని అలాగే ఒక పోలీసుని తీసుకుని క్షుద్ర పూజలు చేయడానికి బయలుదేరిపోయారిద్దరు. స్వామీజీ పూజ చేసే స్థలం ఖనన స్థలం కానీ దహన స్థలం కానీ అయి ఉండాలని చెప్పారు. వారి శవాలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతున్నారు. ఇంతలో రామ్కితనని జాగిలాం అటాక్ చేసిన దగ్గర ఎముకల గూడు కనిపించిందని చెప్పాడు. వెంటనే సరాసరి అక్కడికెళ్ళి చూసిన వారికి అక్కడున్న పెద్ద మర్రి చెట్టు తొర్రలో ఆ ఆత్మల అంటే ఆ చనిపోయిన ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అస్థిపంజరాలు కనిపించాయి. ఇక ఆ చెట్టు చుట్టూ విభూది రేఖలు గీస్తూ స్వామీజీ అష్టదిగ్బంధనం చేస్తున్నారు. స్వామీజీ దగ్గర రామ్ని ఉండమని చెప్పి భాను అడవిలో ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకటానికి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ అడవిలో వెతుకుతున్న భానుకి ఎక్కడా కూడా క్లూ దొరకట్లేదు. నిరాశగా ఓ చెట్టు మొదట్లో తన టార్చ్ని పట్టుకుని అలా కూర్చుండిపోయాడు. ఆ పక్కకి టార్చ్ వేసిన భానుకి ఒక పెద్ద షాక్. ఆ చెట్టుకి కుడివైపున ఒక పెద్ద బొరియా అంటే భూమిలోకి ఒక చిన్న సైజు సొరంగ మార్గం లాంటిది అది ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బొరియాలోనికి దూరి భాను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. లోపల ఒక పెద్ద గదిలా ఉంది. ఆ జాగిలాం బహుశా నివసించే స్థలం ఇదేనేమోనని అనుకున్నాడు భాను. అక్కడ ఎంత వెతికినా కూడా ఏం దొరకట్లేదు భానుకి. చివరికి కోపంతో తన చేత్తో ఆ బొరియా గోడని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి భాను చేతికి బలంగా గాయమైంది. మరో చేత్తో టార్చిని వేస్తూ అలా పక్కగా చూశాడు. తాను గుద్దింది ఒక ఫ్రేములో ఉన్న ఫోటోనే. ఆ ఫోటోలో ఉంది కూడా విచిత్రంగా భానునే. భానుకి మళ్ళీ ఏం తోచట్లేదు. అసలేంటి, నా ఫోటో ఇక్కడికెలా వచ్చింది, ఈ జాగిలానికి నాకేంటి సంబంధం అంటూ తనలో ప్రశ్నల ప్రవాహం మొదలైంది. ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించిన భానుకి అర్థమైంది ఏంటంటే అది ఒక పెన్సిల్ ఆర్ట్. ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఎప్పుడు గీశారో తేదీ కూడా కనిపించింది. ఆ తేదీ 25 ఏళ్ల క్రితం నాటిది. అప్పటికి భాను కనీసం పుట్టలేదు. దేవుడా అంటూ తల పట్టుకున్నాడు భాను. సరే కూల్ భాను కూల్ అంటూ తనను తానే శాంతపరుచుకుంటూ చూశాడు. ఆ ఫోటో ఫ్రేమ్ వెనక బొరియా గోడలో ఒక బాగా తుప్పు పట్టిన ఒక ట్రంకు పెట్టె కనపడింది. సరిగ్గా ఆ మట్టి రంగులో కలిసిపోయి ఉండటంతో భానుకి అప్పటిదాకా కనిపించలేదు. పెట్టెని ఓపెన్ చేసిన భానుకి ఒక డైరీ ఇంకా ఒక మొబైల్ ఫోన్ కనపడ్డాయి. ఆ మొబైల్కి ఛార్జ్ లేకపోవడంతో డైరీని తీసి చదువుతున్నాడు. అందులో ఈ విధంగా ఉంది, తన పేరు రాజు అని, తాను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడని, తన బంధువులు కూడా పట్టించుకోకపోయేసరికి వారి నాన్నగారికి ఉన్న దాబాని నడుపుకుంటూ జీవనం సాగించేవాడినని, ప్రేమ పెళ్లి బంధాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోయానని ఉంది. అలాగే తాను ఓ జాగిలాన్ని పెంచుకునేవాణ్ణి అని, అమ్మా నాన్నల తర్వాత ఆ జాగిలంతోనే బంధం ఏర్పడిందని, దానికి నాకు అది తప్ప మాకెవరూ లేరని రాసింది. తాను వయసు మళ్ళిన తర్వాత దాబా పనులకు సాయంగా ఉంటారని, ఓ 2 భార్యాభర్తల్ని పనిలో పెట్టుకున్నాడని, వారు కూడా నమ్మకంగా పనిచేసేవారని రాసుంది. తదుపరి భాగం పేజీలు చెదలు తినేయటంతో తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు భానుకి. కానీ అప్పుడు అర్థమైంది తనకి ఆ ఆత్మలు చెప్పినవన్నీ కట్టుకథలని. అసలు ఆ దాబాలో వారు కేవలం పనివాళ్లు మాత్రమే అని. కానీ దాబా ఓనర్ రాజుకి ఏమైందో తెలియలేదు. అలా ఆలోచిస్తూ భానుకి దొరికిన వస్తువుల్ని తీసుకుని పూజ దగ్గరకొచ్చాడు భాను. అక్కడికొచ్చేసరికి ఆ మర్రి చెట్టు మనిషిలా మాట్లాడడం చూసి షాక్ అయ్యాడు భాను. ఆ ఆత్మల్ని స్వామీజీ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరు మీరు? ఈ అడవిలో ఎందుకున్నారో? మీరెలా చనిపోయారు చెప్పండి, లేదంటే ఈ పవిత్రమైన గంగాజలంతో
మీ ఆత్మల్ని శాశ్వతంగా అంతమొందిస్తాను అని బెదిరించి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆ మర్రి చెట్లో ఉన్న ఆత్మలు ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. నిజానికి మేము రాజు దాబాలో పనికి చేరాం. ఆయన దగ్గర చాలా ఏళ్లుగా ఉన్నాం. కానీ ఆ దాబాని మా సొంతం చేసుకోవాలని ఓ రోజు ఆయన తినే తిండిలో విషం కలిపించాము. కానీ ఆయన జాగిలం అది పసిగట్టి తిననియ్యలేదు. ఎలా అయినా చంపేయాలని అనుకుని ఆయన నిద్రపోయే సమయంలో గొంతులో గుడ్డలు కుక్కి కత్తితో పొడిచి చంపేశాం. ఇది చూసిన ఆ జాగిలం చెయ్యిను తెంపుకుని మమ్మల్ని అడవిలో తరిమి అతి క్రూరంగా చంపేసింది. చివరికి ఈ మర్రి చెట్టు త్వరలో మా శవాల్ని విడిచేసింది. కానీ ఇన్నేళ్ల తర్వాత మా చనిపోయిన యజమాని ఒకే పోలికలతో ఉన్న భాను వైపు చూపిస్తూ ఎలా తిరిగొచ్చాడో అర్థం కాక చంపాలనుకున్నాం అని అసలు నిజాన్ని ఒప్పుకున్నాయి ఆ ఆత్మలు. ఇక భానుకి అప్పుడు నెమ్మదిగా అర్థమైంది రాజు ఎలా చనిపోయాడో, ఆ జాగిలం తనని ఎందుకు కాపాడిందో అని. ఇదంతా చూస్తున్న ఆ పక్కనున్న పోలీస్ భయపడుతూ, ఏంటయ్యా ఇక్కడ నిజంగానే దెయ్యాలున్నాయి, చంపేసేలా ఉన్నారు, మీరు వద్దు, మీ కేసు వద్దు, అసలు ఈ పోలీస్ జాబే వద్దు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోయాడు. మేము చెప్తే మీరు నమ్మలేదు కదా సార్, మీరే చూడండి అనే లోపు ఆ పోలీస్ భయంతో అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత స్వామీజీ వారి అస్థికల్ని హోమంలో వేసి బూడిద చేసి ఆ అస్థికల్ని సముద్రంలో కలపమని వాళ్ళకి చెప్పాడు. సముద్రానికి వాళ్ళ ఉన్న ఊరికి పెద్ద దూరం లేకపోవడంతో అదే రోజు రాత్రి వెళ్ళి భాను రాములు అస్థికల్ని సముద్రంలో కలిపేశారు. అక్కడితో ఆ దెయ్యాల పీడ వదిలించుకున్నారు. కానీ ఆ దెయ్యాలు చెప్పిన డెత్ మిస్టరీని ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పటికే లేట్ అవ్వటంతో ఇంటికెళ్ళి పడుకున్నారిద్దరు. పొద్దున లేచిన భాను ఆ పెట్టెలో దొరికిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు. కానీ వర్క్ అవ్వట్లేదు. ఆ ఫోన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళి బాగు చేయించాడు. అందులో భానుకి ఒక పెద్ద సాక్ష్యమే దొరికింది. అదేంటంటే భార్యాభర్తలిద్దరూ రాజుని చంపేటప్పుడు రికార్డ్ చేయబడిన వాయిస్ క్లిప్. రాజుకి ఊపిరాడకుండా చేస్తున్న సమయంలో తన మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంచాడు. రాజు చనిపోయిన దగ్గర ఆ మొబైల్ ఉండటంతో దానితో పాటు రాజుకి సంబంధించిన వస్తువుల్ని ఆ జాగిలం భద్రపరిచింది. ఆ దేవుడే దారి చూపించాడని ఆనందపడుతూ రామ్కి విషయం చెప్పాడు భాను. ఇక కోర్టులో ఆ ప్రూఫ్ చూపించి ఆ పోలీస్ దగ్గర కూడా ఈ విషయాన్ని అంతా చెప్పించారు. కానీ మీరు చెప్పేది అబద్ధమయ్యే ఛాన్స్ ఉందని, ఇలాంటి ఫేక్ ప్రూఫ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి అన్నారు లాయర్లు. ఆ మాటలకి భాను, సరే సార్, కావాలంటే పురావస్తు శాఖ వారిని పిలిపించి ఈ వస్తువుల్ని పరీక్షించండి, వారే చెప్తారు ఈ వస్తువులు ఎన్నాళ్ల నాటివో అని అంటూ భయం లేకుండా చెప్పాడు భాను. జడ్జి గారు కూడా భాను చెప్పినట్లే చేశారు. పురావస్తు శాఖ వారు 3 గంటలు పరీక్షలు జరిపి అవి సుమారు 25-30 ఏళ్ల నాటివని తేల్చడంతో వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు జడ్జి గారు. తమని సేవ్ చేసిన జాగిలాన్ని చూసేందుకు రాము భానులు అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ జాగిలానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మత్తు ఇంజెక్ట్ చేయడంతో అనారోగ్యం పాలైంది. తన యజమాని చేతుల్లో ప్రాణం విడవాలని వెయిట్ చేస్తున్నట్లు చూస్తోంది భానుని ఆ జాగిలం. ఆ జాగిలాన్ని అలా చూస్తూ ఉండేసరికి భానుకి తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. అలాగే తన ఒళ్ళోనే ఆ జాగిలం తన ప్రాణాలను వదిలేసింది. అలా తన యజమానిని ఒకసారి పోగొట్టుకున్నా కూడా ఇంకోసారి కాపాడి తన కృతజ్ఞతని చూపించింది ఆ జాగిలం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.